ఫ్రాంక్లీ నేను ఎప్పుడు వాట్ ఐ సీస్ ఐ డోంట్ సీ ఫర్ రిజల్ట్స్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ లుక్ బ్యాక్ అండ్ సే నేను ఇప్పుడు ఇంత డెడికేటెడ్గా ఇంత కష్టపడుతూ ఒక రకరకాల క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాను. అంటే ఐ షోన్ మెచ్యూరిటీ విత్ ఎవ్రీ ఫిల్మ్ గ్రో అవుతూ ఉన్నాను. ఇఫ్ ఐ లుక్ బ్యాక్ అండ్ సే నాకు ఎక్కడో అనిపిస్తుంటుంది ఐ డిజర్వ్ మచ్ మోర్ అని. నాకు ఎక్కడో లక్ డిడెంట్ ఫేవర్ అన్న ఫీలింగ్ కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఇంకా ఇప్పుడు చూసినా సరే పీపుల్ ఆర్ నోటీసింగ్ ఇట్. అంటే ఇండస్ట్రీలో జనాలు నోటీస్ చేస్తున్నారు. అంటే దే కెన్ సీ ఒక కొత్త కథ రాసుకున్నప్పుడు సుధీర్ అనేవాడు ఎఫర్ట్ 100% ఇస్తాడు, వీడు జస్టిఫై చేస్తాడు అన్న ఒక నమ్మకం అయితే వచ్చింది. సో దట్ ఈస్ అ పాజిటివ్ థింగ్ ఐ లుక్ బ్యాక్. బట్ స్ట్రైట్ టు యువర్ క్వశ్చన్ అంటే ఐ వుడ్ సే ఐ ఫీల్ ఐ డిజర్వ్ మచ్ మోర్ దెన్ వాట్ ఐవ్ గాట్ బ్యాక్ అన్న ఫీలింగ్ అయితే ఉంది. అంటే ఎంత టాలెంట్ ఉన్నా కొంచెం అదృష్టంలో తోడవ్వాలని అంటారు సార్, అది నమ్ముతారా సార్ మీరు? యా, డెఫినెట్గా ఉండాలండి. కానీ అదృష్టం ఒకటే ఉంటే మాత్రం సరిపోదు. కష్టపడడం అయితే అది ఉంటే అది ఎప్పుడు నీకు మేబీ ఒక 100% ఇవ్వాల్సింది ఒక 50% వస్తుందేమో, కానీ ఒట్టి అదృష్టాన్ని నమ్ముకున్నామంటే ఒక సినిమా వరకే లేక రెండో సినిమా వరకే. ఇంత లాంగ్ కెరియర్ ఉండడానికి కారణం సమ్వేర్ నేను ప్రతి ఒక్కరికి జస్టిఫై చేస్తున్నాను, నా సైడ్ నుంచి పాస్ అవుతూ వస్తున్నా. అండ్ కొన్ని మంచి సినిమాలు బాగా రీచ్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. సో ఐ లుక్ బ్యాక్ అండ్ సే నా చేతుల్లో ఉంది, నేను కరెక్ట్గా చేస్తున్నాను, 100% ఇస్తున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వేర్ ఎవర్ ఐ యామ్ ఆల్సో.